హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి, ప్లెయిన్ ఎల్లో కలర్ అండ్ సీ గ్రీన్ అనమాట. మన ఫోన్ దీన్ని రకరకాలుగా చూపిస్తుంది మీకోసం. మీకు యాక్చువల్గా కలర్ వచ్చేటప్పటికి చాలా మంచి కాంబినేషన్లో ఉందండి సారీ. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఎల్లో కలర్, ఇలా ఈ డిజైన్ వచ్చేటప్పటికి కొంచెం బ్రైడల్కి వేసే డిజైన్ అని చెప్పాలి. ఇది మగ్గంలో ఉంది, అట్ సేమ్ టైం మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా ఉందన్నమాట. ఇది 2 కలర్స్ కాంబినేషన్లో వస్తుంది. డిజైన్ బ్యాక్ సైడ్ చూసారా, ఇలా ఫ్లోరల్ టైప్లో ఇలా జిగ్ జాగ్గా వస్తుంది అనమాట. ఓన్లీ బార్డర్ కూడా వేసుకొని చేయొచ్చు, హ్యాండ్కి ఇలా హెవీ మోడల్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన బాక్సెస్లో ప్రతి దీంట్లో కూడా స్టోన్ పెడితే మనకి ఖచ్చితంగా మగ్గం లుక్ అయితే వస్తుందండి. స్టోన్ అయితే థిక్ డిజైన్ అనేది చెప్పాలి. ఇది ఈ బాక్సెస్లో యాక్చువల్గా స్టోన్ను బీట్ చేద్దామని, అంటే బీట్ పంచింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంతో స్టిచ్ చేద్దాం అనుకున్నా, బట్ టైం అయిపోయిందండి. సో డెలివరీ ఇచ్చేయాలని చెప్పేసి నేను ఇలా స్టోన్ అయితే అంటించాను. అండ్ ఎవరైనా వీలైతే ఈ స్టోన్ పంచింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంతో అయితే బిఫోర్ స్టిచ్చింగ్ ముందు మీరు స్టిచ్ చేయండి. తర్వాత కింద లైనింగ్ వస్తుంది కాబట్టి మీకు మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా డిజైన్ అయితే ఇగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది సారీ కలర్. రియల్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఫోన్లో కలర్ షేడ్ అవుతూ ఉంటుంది కదా. అండ్ అనదర్ సారీ తందే అండి, ఇంకో ఆ అమ్మాయిదే సారీ. చూసారా ఎంత బాగుందో. సేమ్ కలర్ అయితే అటు ఇటు షేడ్ అవుతుంది మీకు. ఈ బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది. కాకపోతే బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మనకి డిజైనర్ వేర్ వచ్చేసింది, అంటే దాంట్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. బార్డర్ అయితే ఇంత గ్రాండ్గా ఉంది, బట్ మొత్తం బ్లౌజ్ అంతా ఇలా చిన్నగా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట. సో కస్టమర్ వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేసి బార్డర్ కలర్లో నేను బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని దానికైతే వర్క్ చేశానండి. ఇప్పుడు అంతా కట్ వర్క్ ట్రెండింగ్ కాబట్టి ఈ కట్ వర్క్ అన్ఈవెన్ కట్ వర్క్ అని చెప్పాలి. అంటే ఈవెన్గా ఉండదు, అటు ఇటుగా కొంచెం చెక్ దీనిగా ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి నేను మగ్గంలో వాడే బీడ్స్ అయితే వాడానండి. మీరు చూడొచ్చు, మగ్గం బీడ్స్ ఉంటాయి కదా, దాన్ని వాడేటప్పటికి డిజైన్ కూడా సూపర్గా ఉందండి. నేను వచ్చేటప్పటికి ఈ సారీకి వచ్చేటప్పటికి మనం 4-5 కలర్స్ అయితే యూజ్ చేయొచ్చు ఈ డిజైన్కి. బట్ నేను శారీలో ఉన్న 2 కలర్స్ని అండ్ గ్రీన్ షేడ్లోనే శారీలో కూడా 2 కలర్స్ షేడ్ అవుతుంది. సో లైట్ డార్క్ అనేటట్టు నేను దాంతోపాటు కాపర్ కూడా తీసుకున్నాను. కాపర్ జరీ ఇట్లా వేసానండి. ఇది అరౌండ్గా డిజైన్ వచ్చేటప్పటికి 1200 వరకు పడుతుంది మనకి. 1000 to 1200 వరకు వేయచ్చు. ఈ బీడ్స్ అవి అంటించేటప్పటికి మగ్గం లుక్ అయితే వచ్చిందండి, మీరు చూడొచ్చు ఖచ్చితంగా. బ్లౌజ్ కూడా మనమే స్టిచ్ చేసాము. ఆఫ్టర్ స్టిచ్ చేసిన తర్వాత నేను స్టోన్ అయితే పెట్టానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు చూసారా, మగ్గం స్టోన్స్ అంటించేటప్పటికి మనం మగ్గంలో ఎక్కువ స్టోన్ వేయకుండా వాడే డిజైన్స్ ఉంటాయి కదండి, అండ్ ఓన్లీ థ్రెడ్ వర్క్ చేయించుకునే డిజైన్ లాగా అయితే మనకి ఈ డిజైన్ అనిపిస్తుంది. మీకు వీలైతే ఇక్కడ హ్యాంగింగ్స్ కిందనైతే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చుకుంటే మంచి లుక్ అయితే వస్తుందండి. బట్ కస్టమర్ వచ్చేటప్పటికి ప్లెయిన్గానే అడిగారు. సో ఫ్రంట్ పార్ట్ అయితే దీనికి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి డిజైన్స్ ఈ రెండును. ఒకే కస్టమర్వి. దీన్ని ఇప్పుడు కొరియర్ ఇచ్చేసేయాలి, సో అందుకని ఇంత క్లియర్గా మీకు చూపించేస్తున్నాను. అండ్ ఈ 2 డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కొత్తగా వేసే డిజైన్స్ ఏమైనా ఉన్నాయి అంటే నాకు ట్యాగ్ చేయండి. అండ్ డిజైన్ ఏ డిజైన్ అనేది మీకు మంచి లుక్ అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. అండ్ ఇంకో కొన్ని డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండ్ ఇది ఫ్రంట్ బ్యాక్ వేసింది. ఎందుకంటే సీజన్ కాబట్టి అన్నిటికీ వీడియో తీయలేకపోతున్నామండి. వీడియోస్ కూడా అందుకే లేట్ అవుతున్నాయి అనమాట. ఎలా ఉంది?